అది ఇంకోటి, భగవంతుని ప్రార్థించడానికి ఆయన శక్తి ఇట్టిదని మనకు తెలిస్తే ఆయన ప్రార్థిస్తాం, ఆయన అస్తిత్వాన్ని గుర్తిస్తాం, ఆయన ఉనికిని గుర్తిస్తాం. మీకు ఎక్కడ విభూతి కనిపించినా, ఎక్కడ వైభవం కనిపించినా, ఒక మనిషిలో ఎక్కడ వైభవం, ఒక మనిషి గొప్ప తెలివి ఉందనుకోండి, ఒక మనిషికి గొప్ప లేకపోతే గొప్ప ధనం ఉందనుకోండి, ఒక మనిషికి ఏదో పెద్ద అధికారం వచ్చిందనుకోండి, అక్కడ భగవంతుడికి తెలియకుండా రావటానికి వీలేదు, జరగదు. అంతా ఆ శక్తి ఆడి అది అది అదే మనకు ఉపనిషత్తులో వస్తుంది. అది వాయుదేవుడికి ఒకసారి గర్వం వచ్చిందట, నేను పెద్ద పెద్ద చెట్లను కూడా పడగొట్టేయగలను, పెద్ద పెద్ద వృక్షాలను కూడా పడగొట్టేయగలను అనే గర్వం వచ్చిందట. అప్పుడు ఒకసారి ఈ బ్రహ్మం ఒక రూపం ధరించి వాయుదేవుని పిలిచిందట, ఒక గడ్డిపరక అక్కడ పెట్టిందట. వాయుదేవుడిలోని శక్తి ఎవరు? భగవంతుడిగా శక్తి లాగేశాడట. లాగేసి ఆ గడ్డిపరకను కదపేవని అడుగుతున్నాడు. ఆ శక్తి అంతా ఉపయోగించే గడ్డిపరక కదిలిచే కదండి అక్కడ. అయ్యో నా పొగరు అణిగింది బాబు, నా శక్తి నాకు ఇచ్చేది, మామూలుగా పడి ఉంటా అని అడుగుతున్నాడు. ఆ వాయుదేవుడే కదా, మనమైనా అంతే. ఆ వాయుదేవుడైనా అంతే, మనమైనా అంతే. ఆ శక్తి ఉపసంహరించుకున్నాడంటే మనం శవం అయిపోతాం, ఏనుగు కూడా పీనిగా అయిపోతుంది. వాయుదేవుడు గడ్డి పరకని కదపలేకపోయాడు, భగవంతుడు వాయుదేవుడిలోని శక్తి బయటికి లాగేస్తాను. అంటే ఎవరిది ఆ శక్తి? ఒకవేళ మీలో ఎవరికైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, బాగా బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, అది ఎవరిది? భగవంతుడి. మన ప్రాణం ఎవరిది? మన ముక్కులో గాలి అటు ఇటు తిరుగుతుంది, ఈ ప్రాణం ఎవరిది? భగవంతుడిదే. అది మర్చిపోకండి. ఈ ప్రాణం మందనుకుంటే మందనుకుంటే ఉండదు, ఆయనది కాబట్టి ఆయన పట్టిపోతాడు.